సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. సమ్మర్లో జనరల్గా పిల్లలతో ఎలాంటి యాక్టివిటీ చేయించవచ్చు అంటారండి? అంటే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి, లేదంటే బ్రెయిన్లో ఇలాంటి గేమ్స్ ఆడితే డెఫినెట్గా వాళ్ళలో ఒక్కొక్క చురుకుదనం వస్తుందని చెప్పడానికి. అవును సార్, చాలా గేమ్స్ ఉంటాయి సార్. ఈ మధ్యకాలంలో చాలామంది ఆ ఫోన్ గేమ్లకు అలవాటు పడిపోయి బ్రెయిన్ మీద ఫోకస్ తగ్గిపోయింది. ఎందుకంటే మనం చేసే అన్ని పనులు కూడా ఫోనే చేస్తుంది కాబట్టి వీళ్ళు పని చేసే కెపాసిటీ తగ్గిపోయింది. కాబట్టి ఈ సమ్మర్లో చిన్న చిన్న గేమ్సే ఈ వీడియోలో మనం చెప్తాం సార్. పిల్లల యొక్క చాలా స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాయి. సో దానికి సంబంధించి మనం ఫస్ట్ గేమ్ పిల్లల దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర, పిల్లలు పెద్దలు అందరు కూడా చేయండి. ఒక పేపర్ మీద 1 to 30 వర్డ్స్ రాయండి. ఒక 30 సెకండ్స్ టైం ఇవ్వండి. అంటే ఆ నెంబర్స్ ఎలా రాయాలంటే పేపర్ మీద ఇలా ర్యాండమ్గా రాయాలి. ఓకే, పేపర్ మీద ర్యాండమ్గా రాసి వాళ్ళకి తక్కువ టైంలో అన్నింటిని కూడా ఈజీగా, అంటే 1 to 30 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సీరియల్గా 1 తర్వాత 2 ఎక్కడుందో వెతికి దాన్ని టిక్ మార్క్స్ చేయాలి. నెక్స్ట్ 3, అలా 30 నెంబర్స్ మనం పేపర్ మీద రాసిస్తే వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే వాటిని గుర్తించే క్రమంలో వాళ్ళ ఫోకస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సార్. అంటే అటు ఇటు పోకుండా. సో ఇలాంటి యాక్టివిటీస్ మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి చేయిస్తే పిల్లల్లో ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఒక పనిని ఎంత స్పీడ్గా చేయాలి, ఒక పని మీద స్పీడ్గా చేయాలంటే ఎంత ఫోకస్గా ఉండాలనే విషయం అర్థమవుతుంది. సో ఇదే యాక్టివిటీ ఒకసారి మీరు కూడా చేద్దాం సార్. ఒక 30 సెకండ్స్ టైం ఇస్తాను, మీరు ఆర్డర్గా టిక్ మార్క్ చేస్తూ వెళ్ళండి సార్. ఓకే, స్టార్ట్. స్టాప్ సార్. 30 సెకండ్స్ కంప్లీటెడ్. ఎన్ని గుర్తించారు సార్? ఏ నెంబర్ వరకు గుర్తించారు? 11 అండి. 11. సో అంటే మీరు చెప్పిన గేమ్ ఆడితే 11, ఓన్లీ 11 మాత్రమే గుర్తించారు అనమాట 30 సెకండ్స్లో. అట్లా అంటే ఇంకా ఇది ప్రాక్టీస్ చేస్తుండాలి సార్. ప్రాక్టీస్ చేస్తూ మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఎలా అన్ఈవెన్గా పెట్టి ఎన్ని చేస్తారో దాన్ని బట్టి క్లారిటీ. నెంబర్స్ పేరెంట్స్ రెడీ చేయండి క్వశ్చన్ ఒక, ఎందుకంటే పిల్లలే ఆ నెంబర్స్ రాశారనుకోండి వాళ్ళకి ఐడియా ఉంటుంది ఫస్ట్ నెంబర్ ఎక్కడ వేసాం, సెకండ్ నెంబర్ ఎక్కడ వేసాం అనేది. కాబట్టి అంటే మరీ ఎక్కువ ఐడియా ఏమున్నది, కానీ పేరెంట్స్ రెడీ చేస్తే ఇంకా బాగుంటుంది. ఒక వైట్ పేపర్ A4 సైజ్ అన్న యావరేజ్ ఎంత వేస్తారు సార్? అంటే మీరు ప్రొఫెషనల్ కాబట్టి అడుగుతున్నాను. అన్న యావరేజ్ అయితే బ్రెయిన్ ఎంత గుర్తించగలుగుతుంది? యాక్చువల్గా కొంచెం అంటే ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్పి ఇప్పుడే యాక్టివిటీ ఇచ్చాను, కానీ ఒకవేళ ప్రతిరోజు ఇది ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సెకండ్కి ఒకటి గుర్తించినట్టు కూడా ఉంటారు. మాక్సిమం 50% అయితే కన్ఫర్మ్గా గుర్తిస్తారు సార్ ప్రతి స్టూడెంట్ కూడా. ఓకే, నెక్స్ట్ సార్. ఈ యాక్టివిటీ మాత్రం ప్రతి పేరెంట్ కూడా ఖచ్చితంగా ఒక A4 సైజ్ పేపర్ మీద ఒక 30 నెంబర్స్ రాయండి. ఒక 30 సెకండ్స్ టైం ఇవ్వండి. ఆ 30 సెకండ్స్లో ఫస్ట్ రోజు ఎన్ని చేస్తున్నారు, నెక్స్ట్ డే ఎన్ని చేస్తున్నారు, దీని త్రూ ఏమైతే ఫోకస్ అనేది చాలా బాగుంటుంది సార్. కాబట్టి ఈ గేమ్ అనేది వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట. బట్ బాగుందండి, అంటే ఇన్స్టెంట్ ఫోకస్ నాకు ఎంత ఉందనేది చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. గుడ్, వెరీ గుడ్ యాక్టివిటీ. మీ పిల్లలకి ఇలాంటివి చేయించండి, ఒక అవగాహన అయితే డెఫినెట్గా వస్తుంది. ఐ ఎంజాయ్డ్ లాట్. సూపర్ గేమ్ సార్ ఇది. పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. ఫోకస్ ఇది లేదు కానీ ఎంజాయ్ చేసేంతుంది. ఒక రకమైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది, అంటే ఆ ఫోకస్ చేయడంలో వేరే ఇంకేది గుర్తురాదు అనమాట. వాటి మీదే ఫోకస్ చేస్తారు. ఇది వెరీ పవర్ఫుల్ యాక్టివిటీ. మా పిల్లలకి కాన్సన్ట్రేషన్ లేదు, మా పిల్లలు ఏ దాని మీద కూడా ఫోకస్ చేయట్లేదు, ఇట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యాక్టివిటీని చేయండి. 30 నెంబర్స్ అని ఏం లేదు, ఒక 20 నెంబర్స్ రాయండి. మీ పిల్లల కెపాసిటీని బట్టి ఎన్ని నెంబర్స్ రాస్తే అన్ని సెకండ్స్ టైం ఇవ్వండి. ఓవరాల్గా వాళ్ళు ఒక 10 డేస్ తర్వాత రిజల్ట్ చూడండి. సో నెక్స్ట్ యాక్టివిటీ సార్ చాలా పవర్ఫుల్ యాక్టివిటీ. ఇది ఎలా అంటే, ఈ సమ్మర్లో పిల్లల దగ్గర ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు వేరు పనులు చేస్తుంటారు. కొద్దిసేపు రాసుకుంటారు, కొద్దిసేపు బయటికి వెళ్ళి ఆడుకుంటారు, కొద్దిసేపు ఇంకా వేరే యాక్టివిటీస్ వేరొకరి దగ్గర మాట్లాడతారు, స్టోరీస్ చూస్తారు, టీవీ చూస్తారు, ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి కదా. పిల్లల్ని ఏం చేయాలంటే పడుకునే ముందు ఒక 5-10 నిమిషాలు ఈరోజు మొత్తం నువ్వు ఏమేమి వర్క్స్ చేసావని అడగాలన్నమాట. ఇలా అడగడం వల్ల పిల్లలకి ఏది యూజ్ అయ్యే వర్క్ చేసాము, ఏది యూజ్ మాకు అవ్వదు, ఇప్పుడు ఈ వర్క్లలో ఏది యూజ్ అవ్వదు అనేది పిల్లలు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, అంటే ప్రతి పిల్లలు కూడా వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది అనమాట. దీని త్రూ ఏమవుతుందంటే, ఒకటి వాళ్ళకి ఏది ఉపయోగం లేదనే పని తెలుసుకుంటారు. దాని త్రూ వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మెమరీ పవర్ యూజ్ చేసి అంటే అన్నింటిని కూడా గుర్తు చేసుకుంటారు. కాబట్టి మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ యాక్టివిటీని మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా చేయండి, చాలా బాగుంటుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9 to 9:45 మార్నింగ్ ఒక పీరియడ్ ఉంటుంది కదా, అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఏదైనా ఉండని. ఆ క్లాస్ రూమ్లో ఆ 45 minutes టైం అయిపోయిన తర్వాత ఇంకొక పీరియడ్కి మార్చడానికి మినిమం ఒక 5 minutes టైం ఉంటుంది. అంటే మీరు కామన్గా సార్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే స్టూడెంట్స్ అందరూ కూడా పక్క వాళ్ళ దగ్గర మాట్లాడము, వాన్ పెన్ను తీసుకోవడం, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. ఈ పని చేయకుండా ఆ 45 minutesలో మీకు ఏమేమి పాయింట్స్ గుర్తున్నాయి, ఆ 45 minutesలో టీచర్ కానీ సార్ కానీ ఏం చెప్పారు, జస్ట్ 5 minutes కళ్ళు మూసుకొని మీరు విజువలైజ్ చేసుకోండి, అంటే గుర్తుకు తెచ్చుకోండి. ఇలా మీరు ప్రతిరోజు ప్రతి క్లాస్ రూమ్లో కూడా ఒక 2 minutes నుంచి 5 minutes చేస్తే మీకు ఆటోమేటిక్గా మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇదే మళ్ళీ సాయంకాలం కూడా మీకు రివిజన్ చేసుకోవడానికి ఇంకా పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. ఎస్. సో నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి, పిల్లల్ని చాలామంది పేరెంట్స్ బయటికి తీసుకెళ్తారు సార్. బయటికి తీసుకెళ్లేటప్పుడు ఒక యాక్టివిటీ ఇవ్వాలి. ఏంటంటే, నాన్న ఈరోజు నేను బయటికి తీసుకెళ్తున్నాను కదా, బయటికి తీసుకెళ్లేటప్పుడు టీ తోటి స్టార్ట్ అయ్యే వర్డ్స్ నీకు ఈ ఓవరాల్గా మార్కెట్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఎన్ని వర్డ్స్ కనిపించాయో నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత రాయాలి అని చెప్పాలన్నమాట. మీరు కూడా యాక్టివిటీ చేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. యా, బాగుంటుంది సార్. అంటే పిల్లల్ని దీని త్రూ ఏమవుతుంది అంటే పిల్లలకి అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సార్. అంటే ప్రతిదీ క్లీన్గా అబ్జర్వ్ చేయడం ఎలాగో, ఇంకా ఏమేమి ఉన్నాయి అంటే టీ తోటి స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఏమేమి ఉన్నాయని ప్రతి పిల్లలు కూడా ఆ చుట్టూ కూడా మొత్తం వెతుకుతుంటారు అనమాట. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత యాక్టివిటీ చేయాలి కాబట్టి. ఆ యాక్టివిటీ చేస్తే మంచి గిఫ్ట్ కూడా ఒకటి ఇవ్వండి ఏదన్నా. చాలా బాగుంటుంది. అంటే పిల్లలు ఇంకా ఉత్సాహంగా పాల్గొంటారు. దీని ద్వారా అబ్జర్వేషన్ స్కిల్స్ మొదలవుతాయి. ఇంకా వచ్చేసి ఇంట్లో చాలా వస్తువులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి, ల్యాప్టాప్కు రిలేటెడ్గా ఏమేమి వస్తువులు ఉంటాయి, ప్రింటరు, మౌస్, కీబోర్డ్, ఇట్లాంటివి ఏవైతే దానికి రిలేటెడ్గా ఉన్నాయో ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి వర్డ్స్ని ఒక నోట్బుక్ మీద రాయమని చెప్పండి. దీని ద్వారా ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ఇందులో భాగం అనే విషయానికి వస్తుంది. అంటే ఈవెన్ ల్యాప్టాప్ అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రూట్స్ తీసుకోండి, ఫ్రూట్స్ విషయం కావచ్చు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫ్రూట్స్ తోటి ఏమేమి చేయొచ్చు, దానికి రిలేటెడ్ ఒక 4-5 యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ టీవీకి రిలేటెడ్గా ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు వంటకి సంబంధించి ఇప్పుడు వాళ్ళకి ఇష్టమైనది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉప్మా తయారు చేయాలంటే ఏమేమి కావాలన్నా ఓవరాల్గా పిల్లలకి వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు పార్టిసిపేట్ అయ్యేటట్టుగా ఈ యాక్టివిటీస్ ఉండాలన్నమాట. చాలా ఫన్గా ఉంటాయి, కాకపోతే పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ యూజ్ చేయడం ఎలాగో నేర్పించాలన్నమాట. జస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. మనం చాలామంది రైట్ హ్యాండ్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఏదైతే మనం రైట్ హ్యాండ్ యూజ్ చేస్తామో మన లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. ఏదైతే మనం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తామో మన రైట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. కానీ 2 బ్రెయిన్స్ని యాక్టివేట్ చేసినప్పుడు మన బ్రెయిన్ అనేది ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏదైనా పని చేయాలన్నా చాలా ఫాస్ట్గా ఉంటుంది. మరి 2 బ్రెయిన్స్ ఎట్లా యాక్టివేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్గా రైట్ హ్యాండ్ తోటి బ్రష్ చేస్తాం. ఒకసారి ఏం చేయండి, లెఫ్ట్ హ్యాండ్ తోటి బ్రష్ చేయడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ పేరును లేదంటే ఏదో చిన్న యాక్టివిటీస్ని రైట్ హ్యాండ్ తోటి రాస్తుంటారు కదా, అదే హ్యాండ్ రైటింగ్ని లెఫ్ట్ హ్యాండ్ తోటి ట్రై చేయండి. అదే మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు రెగ్యులర్గా రైట్ హ్యాండ్ తోటి పట్టుకుంటారు, అలాంటి దాన్ని కొంచెం లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేయడం ఎక్కువ చేయండి. మీకు ఆల్మోస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ద్వారా రైట్ బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో దీని ద్వారానే ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది సార్, చెప్పమంటారా? చెప్పండి. ఈ లెఫ్ట్ రైట్ బ్రెయిన్లో యూజ్ చేసి ఒక పర్సన్ మన ముందున్న వ్యక్తి నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు సార్. ఎలా అంటే ఒక పర్సన్ టెస్ట్ చేస్తారా నా మీద, చెప్పండి. యా, అంటే నేను చెప్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి, అంటే ఆడియన్స్ కానీ మీరు కానీ. ఒక వ్యక్తి మన ముందు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏదైనా నిజం చెప్పాడు అనుకోండి, అతని కన్నుగుడ్డు ఉంటుంది కదా బ్లాక్ ఐ, అది లెఫ్ట్కి వెళ్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి క్రియేట్ చేసి చెప్తున్నాడు అనుకోండి, అప్పుడు తన కనుగుడ్డు ఆ బ్లాక్ ఐ అనేది రైట్ సైడ్ వెళ్తుంది. ఇది మ్యాక్సిమం మీరు పేరెంట్స్ పిల్లల దగ్గర అబ్జర్వ్ చేయండి. అంటే మీకు అదొక యాక్టివిటీ, కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది టీచర్స్ కూడా ఇది యాక్టివిటీ చేస్తుంటారు. దీని NLPలో అద్భుతమైన స్కిల్ ఉంటుంది సార్. సో నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు చేయొచ్చు. సో మీరేం చేయండి అంటే లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్కి సంబంధించిన యాక్టివిటీస్ని పిల్లలకి అందించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాక్టివిటీ మీరు కూడా చేయండి సార్. షూర్. లెఫ్ట్ హ్యాండ్ తోటి సర్కిల్ గీయండి, జస్ట్ గాల్లోనే లెఫ్ట్ హ్యాండ్ తోటి సర్కిల్ గీయండి, రైట్ హ్యాండ్ తోటి ట్రయాంగిల్ గీయండి. ఇప్పుడు ఈ 2 యాక్టివిటీస్ ఎట్ ఏ టైం చేసే ప్రయత్నం చేయండి సార్. యా, ఇది అంటే 2 బ్రెయిన్స్ యాక్టివేట్ చేయాలి. కొంచెం అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. అంటే ఇలా ఉంటుంది, ఇలా అనడానికి మళ్ళీ 2 అనాలంటే ఇది ఇక్కడ అంటున్నామా. సో దీని ద్వారా ఏమవుతుందంటే పిల్లల్లో ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది సార్. సో ఇలాంటి యాక్టివిటీస్ చేయించడం వల్ల పిల్లల్లో అంటే చిన్నగానే ఉంటాయి, కాకపోతే ఇంపాక్ట్ రిజల్ట్ అనేది చాలా ఉంటుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ మీ క్లాస్లో చాలా ఉంటాయి. అవును. ఎప్పటి నుంచి ఉంటుంది సార్ క్లాసెస్? ఎస్ సార్, May 1st నుంచి మనం సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయబోతున్నాము. దీంట్లో ఓవరాల్గా May 1st నుంచి 15 days క్లాసెస్ అనేవి జరుగుతాయి. దీంట్లో హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, మెమరీ స్కిల్స్ ఉంటాయి, అలాగే స్పీడ్ రీడింగ్ స్కిల్స్ ఉంటాయి. దాంతోపాటు లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయం ఉంటుంది. తర్వాత ఫైనాన్షియల్ నాలెడ్జ్ గురించి కూడా ఉంటుంది. సో ఓవరాల్గా
ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్డినరీ స్టూడెంట్ నుంచి ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా ఎలా తయారవ్వాలనే బేస్ మీద ఈ 15 days ప్రోగ్రామ్ని నేను డిజైన్ చేయడం పడింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి వెంటనే మీ సీట్ని రిజిస్టర్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. అయితే చాలామంది ఈ సమ్మర్ క్యాంప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో పిల్లలు ముఖ్యంగా వాళ్ళకి మీరు అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించారు. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లలకి లెర్నింగ్ డిజబిలిటీ నుంచి బయటపడాలని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. 2 ఫినాన్షియల్ నాలెడ్జ్ ఎలా హ్యాండిల్ చేయాలని అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. 3 డెఫినెట్గా కెరీర్ అడ్వైజెస్ అనేవి కావాలి, కెరీర్ గైడెన్స్ అనేవి డెఫినెట్గా కావాలి. అండ్ 4 అందులో ముఖ్యంగా మరి ఎక్కడెక్కడ లోన్స్ అవి దొరుకుతాయి, ఎడ్యుకేషన్ లోన్ వాటికి సంబంధించింది. అండ్ దాంతోపాటు రైటింగ్ స్కిల్స్ అవన్నీ డెవలప్ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ది బెస్ట్ ఆపర్చునిటీ. సో May 1st నుంచి ఆ 2 బ్యాచెస్లో ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన వాళ్ళు, మీకు నచ్చినటువంటి ఏ బ్యాచ్ అయితే ఉందో ఆ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.